ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతీయ కళల్లో ఆధ్యాత్మికత దైవత్వం ఉంది అని మనం ప్రస్తావన చేసుకున్నాం. అయితే ఇవి తప్ప మరేవీ లేవా భారతీయ కళల్లో అంటే యుగాల మీద నిలబడినటువంటి కళలు మాత్రం తాత్వికత దైవత్వం కలిగిన కళలు మాత్రమే నిలబడ్డాయి. అందుకే ఏ కళకి దైవ బలం ఉంటుందో అది నిలబడుతుంది. అందుకే భక్తులు ఉపాసకులు యోగులు మన కళల్లో కనబడుతూ ఉంటారు. అంతేగాని కేవలం కళాకారులు కనబడరు. ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. ఉదాహరణ నాట్యశాస్త్రం ఉందనుకుందాం. మనకున్నటువంటి కూచిపూడి నాట్యము సాక్షాత్తుగా సిద్ధేంద్ర యోగి చేశాడు. ఆయన మహాయోగి. ఆయన రూపకల్పన చేసి ఈ కూచిపూడి నాట్య సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భరతుడు ఒక ఋషి. ఆయన వేదముల నుంచి ఈ అభినయము సాత్వికము వాచికము ఆంగికము ఇత్యాదులన్నీ కూడా గ్రహించి నాట్యశాస్త్రాన్ని ఏర్పరిచాడు. ఎప్పుడైతే ఒక శాస్త్రం ఏర్పడిందో వెంటనే ఒక నియమము పద్ధతి ఉందని అర్థం. ఇక్కడ ఒక కళ పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు శాస్త్రం ఏర్పడుతుంది. శాస్త్రం ద్వారా ఆ పరిపూర్ణత పద్ధతిగా నిలబడుతుంది. ఈ నాట్యశాస్త్రంలో సంగీత విషయాలు సాహిత్య విషయాలు అభినయ విశేషాలు చాలా చెప్పబడుతున్నాయి. ఇంకొక రహస్యమైన విషయం, మనదైనటువంటి కళలు యోగ విద్యలుగా చెప్పబడుతున్నాయి. అందుకే ఈ కళల్నే సాధన చేస్తే ఒక యోగ సాధన ద్వారా ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి పొందవచ్చో కళా సాధన వల్ల కూడా అలాంటివి పొందవచ్చు అని రుజువవుతున్నాయి. ఇక్కడ ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. ఇక్కడ అయితే నాట్యంలో కూడా యోగం కనబడుతుంది. నాట్యంలో చూపించే భంగిమలు అభినయ విశేషాలు అదేవిధంగా భావకల్పనలు దీనికి తోడు ముద్రలు ఇవి ఉపాసనలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉపాసనలో కూడా మనకి ముద్రలు చూపిస్తుంటారు. ఒక్కొక్క దేవత ఉపాసనలో ఒక్కొక్క రకాల ముద్రలు ఉంటాయి. మన లలితా శాస్త్రం చదివిన వారికి బాగా తెలుస్తుంది. దశముద్ర సమారాధ్య ఇత్యాదులు. అలాగే ఒక్కొక్క దేవతారాధనలో కొన్ని కొన్ని ముద్రలు చెప్పారు. గాయత్రి ఉపాసనలో 24 ముద్రలు చెప్పారు. అంటే ఈ ముద్ర అనే శబ్దము ఉపాసనలోనూ చెప్పబడుతుంది, అటు నాట్యశాస్త్రంలో కూడా చెప్పబడుతున్నది. హస్తముల ద్వారా ఆ వేళ్ళు మొదలైన వాటి కలయికలు కదలికలు వీటితో రకరకాల భావాన్ని ప్రకటింపజేయవచ్చు. ఇప్పుడు నాట్యశాస్త్రంలో కూడా ఇచ్చే శరీర భంగిములు కానీ ఆ ముద్రలు కానీ కరణములు కానీ వీటన్నిటిలో యోగశాస్త్రపరమైన అంశాలు ఉన్నాయి. అందుకే నాట్యాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో యోగశాస్త్రం కనబడుతుంది. ఇక సంగీతం ఉన్నదే అది సంపూర్ణంగా నాదయోగం అనేటువంటి విధానమే. ఈ నాదయోగం లయయోగంగా కూడా పరిణమిస్తుంది. నాదాన్ని జాగ్రత్తగా సాధన చేస్తే బయట ఒక సంగీత నాదం మనం వింటూ ఉంటే మన లోపల తెలియకుండా ఒక అంతర్లీనమైన ప్రాణశక్తి దానికి స్పందిస్తుంది. స్పందించి దానితో అది సమన్వయింపబడుతుంది. అప్పుడు అది మనలో తెలియకుండా ఒక యోగంగా పరిణమిస్తుంది. అందుకు ఒక మంచి సంగీతాన్ని వినడం అలవాటు చేసుకున్నప్పటికి కూడా మనకు తెలియకుండా లోపల ఒక యోగాభ్యాసం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కానీ యోగంతో ప్రతి కళకి ముడి ఉన్నది. అదేవిధంగా అక్షర విద్య, అక్షరాలన్నీ ఉపాసనలో మంత్రాలని చెప్పబడుతుంటాయి. మన శరీరంలో యోగపరంగా షట్చక్రాల్లో ఏ చక్రంలో ఏ అక్షరాలు చెప్పబడ్డాయో కూడా చెప్పారు. అలాంటి అక్షర సంయోజనమే సాహిత్యం. అలాంటి అక్షర విద్య సాహిత్య విద్య కూడా శబ్ద బ్రహ్మోపాసనగా చేశారు మనకి. అందుకే సంగీతము సాహిత్యము శబ్ద బ్రహ్మోపాసనగా చెప్పబడుతున్నాయి. వీటికి నాదోపాసన అని కూడా వ్యవహారం కనబడుతున్నది. నాదోపాసనలో తంత్రశాస్త్రంలో కూడా నాదోపాసనతో చెప్పారు. సారాంశంగా మనం అనుకుంటున్న అంశం కళలన్నిటికీ అటు తంత్రంతో ఇటు యోగంతో ఇటు వేదంతో ఆధ్యాత్మిక సాధనతో అనుబంధం ఉన్నది. అందుకే పూజలు పునస్కారాలు చేసే కూడా చివరికి గీతం శ్రావయామి నాట్యం దర్శయామి అంటూ ఉంటారు. అంటే నాట్యము సంగీతం కూడా భగవద్ ఉపచారాల్లో భాగంగా ఉన్నాయి. అందుకే దేవాలయాల్లో సన్నాయి వాయిద్యాలు సంగీతపు మేళాలు నృత్య గాన వినోదాలు ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇది ఆలయానికి వచ్చేటటువంటి జనుల్ని రంజింపజేయడం కోసం చేయడం కాదు. ఇక్కడ అది దేవతని ఒక ఉపచారంగా ఆరాధించడం కోసం చేస్తున్నారు. అందుకే భారతీయ సంగీతంలో ఇవి కేవలం హర్ష విద్యలు కాకుండా మోక్ష విద్యలుగా ఉన్నాయి. వినోద విద్యలుగా కాకుండా ఇవి యోగ విద్యలుగా ఉన్నాయి. కానీ యోగానికి ఆధ్యాత్మిక సాధనకి ఈ కళలకి అనుబంధం ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సంగీతంలో మనకి ఎటువంటి యోగులు కనబడతారు? త్యాగరాజ స్వామి సంగీతంలో యోగి అని. సంగీత విద్వాంసులు మాత్రమే కాదు, సంగీత విద్వాంసులందరూ అది గుర్తుపెట్టుకోవాలి. సంగీతం పాడిన వాళ్ళందరూ యోగులైపోరు, కానీ సంగీతాన్ని యోగంలా గానం చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే
సంగీతం ఎలాగైతే తరింపజేస్తుంది అంటే సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనసా అంటారు త్యాగయ్య. సంగీత జ్ఞానము భక్తి కలిగి ఉంటే సన్మార్గమునిస్తుంది అన్నారు ఇక్కడ. అది నాదోపాసన అని గొప్ప శబ్దం ఉన్నది ఇక్కడ. నాదోపాసనల విశేషం ఏంటంటే ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క దేవతని చెప్పారు. ఒక్కొక్క స్వరానికి ఏ రోజుకి సంబంధం ఉందో చెప్పారు. ఒక్కొక్క వారానికి ఒక స్వరానికి ఒక దేవతకు అనుబంధం ఉంటుంది. కానీ ఆ దేవతని ఆ వారం నాడు తగినటువంటి ద్రవ్యములతో ఆరాధన చేసి ఉపాసన చేస్తే ఆ స్వరదేవత సిద్ధిస్తుంది. స్వరదేవత సిద్ధిస్తే గొప్ప సంగీతం పలుకుతుంది. అందుకే స్వరాల్ని కేవలం ఒక శబ్ద రూపాలుగా కాకుండా దేవతా రూపాలుగా చూడాలి అనేది భారతీయ సంగీత శాస్త్రం చెప్తోంది. శాంగదేవుడు, నారదుడు మొదలైనటువంటి మహాత్ములు సంగీత శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. అందుకే భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అన్నారు త్యాగయ్య ఇక్కడ. ఇంకో విషయం చెప్తారు ఆయన, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా. సప్తస్వర సుందరులు అంటే సప్తస్వర దేవతలు, వారిని ఉపాసించాలి అని చూపిస్తాడు. అసలు సంగీతం మీద పాటలు రచించిన వాడు త్యాగరాజస్వామి వారు. ఆయన కీర్తనలు బాగా వింటే మనకి సంగీత శాస్త్రం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇవన్నీ ఆయన యోగ శాస్త్రం నుంచి వేద శాస్త్రాల నుంచి స్వీకరించి చెప్తున్నారు ఇక్కడ. అందుకే సంగీతం సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల అన్నాడు ఆయన. అది సామవేదము నుంచి జనించినది అని చెప్తూ వేద మర్యాద సంగీతంలో చూశాడు మహానుభావుడు సంగీత శాస్త్రవేత్త అయిన త్యాగయ్య. ఇలాగ దివ్యమైన భారతీయ కళారూపాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఆషాఢమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సాధారణంగా మనకు కన్నులుండి కూడా ఒక్కొక్కప్పుడు అంధుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన ఇంట్లో అకస్మాత్తుగా విద్యుత్ పోయినట్లయితే, మరొక చిన్న దీపం యొక్క సహాయం కనుక మనకు లేకపోయినట్లయితే మనం అంధుల్లాగానే ఉంటాం. అలాగే ఈ ప్రపంచ భవబంధాల నుంచి మనం విముక్తులను చేసుకోవడానికి మార్గం తెలియనప్పుడు ఈ ప్రపంచంలో మనం అంధుల్లాగానే సంచరిస్తూ ఉంటాం అన్నమాట. దీన్నే మనకి కఠోపనిషత్తులో కూడా చెప్పారు. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంధిం మూఢాః అంధేనైవ నియమానాః యథాంధాః అని. అలా కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి విధంగా అవిద్యలో కొట్టుబిట్టులాడుతున్నటువంటి మనం ఈ ప్రపంచమే నిజం అనుకుంటూ అనేక విధాలైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ జన్మ జన్మలకి సరిపోయేటువంటి బంధాలను పెంచుకుంటూ వెళ్ళిపోయి అమ్మ కడుపులో ప్రవేశిస్తూ ఉండడం, తిరిగి భూమి మీద పడడం, అక్కడి నుంచి మృతి చెందడం, మళ్ళా తిరిగి జననీ గర్భాన్ని చేరుకుంటూ ఉండడం, ఇలాగ ఎన్ని జన్మల్ని మనం ఎత్తుతామనేటువంటి దానికి హద్దుండదు. కనుక వీటన్నిటి నుంచి కూడా మనం దూరం అవ్వాలంటే మనకి ఒక మార్గం తెలియాలి. అంతవరకు కూడా మనం ఎలాంటి వాళ్ళం అంటే అంధేనైవ నియమానాః యథాంధాః, ఒక గుడ్డివాని చేత తీసుకుని పోబడేటువంటి మరొక గుడ్డివాళ్ళలాగా గమ్యస్థానం చేరుకోవడానికి అని చెప్పారు కఠోపనిషత్తులో. ఆ విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనేటువంటి తిమిరంలో కొట్టుమిట్టులాడుతూ అంధుల్లాగా ప్రవర్తించేటువంటి మానవునికి జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి శలాకతోటి చక్కగా ఆ తిమిరాన్ని తొలగించి కన్నులు రప్పించి చక్షురున్మీలితం యేన, మూసుకుపోయినటువంటి కన్నుల్ని తెరిపిస్తూ మార్గం ఇదనైనా ఈ మార్గంలో కనుక నువ్వు నడిచినట్లయితే నీకు సద్గతులు ప్రాప్తిస్తాయి, నీకు మోక్షం లభిస్తుంది, తిరిగి ఈ భవసాగరంలో నీవు చిక్కుకోవలసినటువంటి అవసరం ఉండదు అని మార్గం చూపించేటువంటి ఆ మహనీయమైనటువంటి తత్వం గురుతత్వం. అందుకని చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువుకి నమస్కారం అని మనకు ఈ సంప్రదాయం చెప్తున్నది. కనుక ఆ విధంగా గురువు యొక్క ఆ తత్వం మనకి సహస్రారంలో ఉండేటువంటి తత్వం. అది మన యొక్క శరీరంలో ఉండేటువంటి వివిధ చక్రాల్లో ఈ సహస్రార స్థానంలో ఉండేటువంటిది గురుతత్వం. కనుక ఆ గురుతత్వాన్ని మనం ఆ విధంగా భావించుకొని ఆ గురువుని అలా పూజించుకోవాలి అని మనకు ఈ ఆషాఢ మాసంలో మనం స్మరించుకునేటువంటి ఈ స్తోత్రాలన్నీ చెప్పేటువంటి లక్ష్యం ఒక్కటే అన్నమాట. ఆషాఢ మాసంలో
ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 27వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులో ఆషాఢమాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి మంగళవారం ఆశ్లేష నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. మంగళవారంతో ఆశ్లేష నక్షత్రం కనుక కలిసినట్లయితే దానివల్ల ఒక విశేషం ఉన్నది. మనకు ఆనందాది యోగాల్లో సిద్ధయోగం అని దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఆశ్లేష నక్షత్రం నాగ సంబంధమైనటువంటి నక్షత్రం కనుక నాగోపాసనం చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇవి ఈనాటి తిథికి సంబంధించిన విశేషాలు. తిరుమలగిరులలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చూద్దాం. तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचं సంపూర్ణం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.